వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎండాకాలం కావడంతో ఫర్నిచర్ షాప్లో ఎక్కువగా కూలర్ల సామాగ్రి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల ఈ ఘటనలో భారీ సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫర్నిచర్ షాప్ యజమాని తెలిపారు. వచ్చే టెన్షన్ పడకి అన్న ఆయన ముందు వచ్చి మొత్తం వేరే రాసుకున్నాడు. 2 నెలల మొత్తం ఆధార్ కార్డు అన్ని కంపెనీ అనేది వెళ్ళాడపోతాను వచ్చాక చేద్దామని చెప్పని అర్థం మొన్న 3 రోజుల కింద వచ్చింది. లైట్లు మొత్తం 2 చేయండి కూలర్లు కూలర్తో గడ్డి గిడ్డ అన్ని పట్టు కూడా వచ్చింది. మీటర్ కూడా మొన్న ఖరాబ్ అయితే మీటర్ ఒకటి మార్చిండు. మొన్న మీటర్ మార్చిండు కరెంట్ వేలే ఆ మీటర్ ప్రాబ్లం ఉంటే మీటర్ మార్చిండు. షాప్ ఓనరా? సతీష్. ఎన్ని లక్షలు ఫర్నిచర్ ఉంటుంది సార్? ఫర్నిచర్ ఫర్నిచర్ అంతా 5-6 లక్షలు ఉంటాయి మొత్తం టోటల్ 40-50 లక్షలు ఫర్నిచర్ అదే 10-12 చేపించారు అన్ని మొత్తం. కస్టమర్ వచ్చింది అప్పుడే తీసినా కొన్ని కూలర్లు బయట పెట్టి గ్యాస్ మాత్రం ఈరోజు మార్నింగ్ 11:30కి మాకు ఒక డైల్ 100 కాల్ వచ్చింది. ఇక్కడ వరంగల్ చౌరస్తాలో దత్తాత్రేయ ఎంటర్ప్రైజెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్లీ నేను ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇమీడియట్లీ ఇక్కడికి చేరుకొని ప్రెజెంట్లీ ఫైర్ యాక్సిడెంట్ని అయితే కంట్రోల్లోకి తీసుకురాగలం. ఇంకా స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు దాన్ని ఇంకా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో యాజ్ ఆఫ్ అయితే హ్యూమన్ లాస్ అయితే ఏం లేదు. కేసు
రిజిస్టర్ అయినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ యాక్చువల్ రీజన్స్ ఏంటనేది తెలుస్తుంది. లేదు, ఇంకా క్లారిటీ లేదండి. ప్రాపర్టీ లాస్ ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఒక కన్క్లూజన్కి రాగలం. ఇంకా లేదు, ఇంకా రీజన్స్ ఇంకా తెలియలేదు ఏమై ఉంటుంది అనేది. వీఆర్ ఇన్ కేసు రిజిస్టర్ అయినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో యాక్చువల్ రీజన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది.